AHN न्यूज़ खबर दुनिया भर से। ऑटो रिक्शा ड्राइवरों को बचाने के लिए हुकूमत आगे आए। MLA KTR। अपोजिशन भारत राष्ट्र समिति BRS ने जुमे के रोज़ तेलंगाना की कांग्रेस हुकूमत से मुतालबा किया कि वो रियासत के ऑटो रिक्शा ड्राइवरों को बचाने के लिए आगे आए, क्योंकि TSRTC बसों में ख़वातीन लेडीज़ को फ्री सफ़र की सहूलत फराहम करने से ऑटो रिक्शा ड्राइवर सख्त परेशान हैं। इनका कारोबार शदीद मुतासिर हुआ है। इन्होंने दावा किया, कहा कि अब तक खुदकुशी के सबब 15 ऑटो रिक्शा ड्राइवर्स की मौत हुई है। BRS के कारगुजार सदर KTR ने हुकूमत से मुतालबा किया कि वो खुदकुशियों के सिलसिले को रोकने के लिए फौरी असर के साथ इक़दामात करें। चीफ मिनिस्टर रेवंत रेड्डी के नाम रवाना करदा अपने खुले मकतूब में KTR ने हुकूमत से मुतालबा किया कि वो खुदकुशी कर चुके ऑटो ड्राइवरों की पसमानदगा को फ़ीकस 10 लाख रुपये एक्स ग्रेशिया जारी करें। तमाम ऑटो ड्राइवरों को गुजर बसर के लिए फ़ीकस महीना 10,000 रुपये की माली इमदाद फराहम करने का मुतालबा करते हुए इन्होंने कहा कि रियासत में ऑटो ड्राइवर्स की जुमला तादाद 6,05,000 है, मगर हुकूमत इन ऑटो ड्राइवर्स की तरफ कोई तवज्जो नहीं दी है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళీ ఏమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పిన ఒకటి రెండు కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్ కు 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే లెక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు. ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది. చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీళ్ళు కొట్లాడతాను. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలని. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, SC डिक्लेरेशन అని, ST AHN न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।